వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడం కోసం రాజకీయాలను అడ్డం పెట్టుకునే హీన స్థితిలో లేను. ఏమాత్రం నా వ్యక్తిగత కక్షలు అంటే వ్యక్తిగతంగానే తీర్చుకుంటా, రాజకీయాలు ఏమవసరం నాకు. కాబట్టి అటువంటి ఉద్దేశం ఎవరికి ఉండొద్దని చెప్పి కోరుతున్నాను. ఇది కేవలం నేను రాజకీయాల్లోకి వచ్చింది ఈ రోజున కేవలం సమాజం కోసమే తప్ప నాకు వ్యక్తిగతంగా ఏదో బాకీలుండి కాదు. అట్లా నేను మాట్లాడింది ఎట్లా ఉంటుందంటే సోషల్ మీడియాలో ఈ మధ్య ఈ షార్ట్స్ వచ్చిన తర్వాత ఒక 5 సెకండ్ల మాట వినిపించి అదే స్టోరీ అనుకోమంటారు. అది కాదు. నేను మాట్లాడింది పూర్తి నిడివి కనుక మీరు ఆ రోజు నేను పూర్తి నిడివి వీడియో కూడా పెట్టాను. పూర్తి నిడివి మీరు వింటే ఇటువంటి అభిప్రాయానికి రారు. ఆ రోజు నేను చెప్పింది ఏంటంటే ఆయన ఒక కులాన్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాడంటే దానికి తగినట్లుగా తగిన రీతిగా స్పందించాల్సిన బాధ్యత మీదేనాయా, అంతే తప్ప ఏదో రాజకీయ పార్టీలు వచ్చి కులాలను భుజాలను వేసుకోవు. ఎందుకంటే వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకుంటాయి, అందరినీ కలుపుకుని పోవాలి రాజకీయ పార్టీలు అనేవి. కాబట్టి మీరు మళ్ళా ఇటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవడానికి ఏం చేయాలో అనే దానికి సిద్ధపడండి తప్ప అయిపోయిన తర్వాత ఏడ్చి ఉపయోగం లేదు అని చెప్పి వాళ్ళ సన్నద్ధులుగా చేయడం కోసమే ఆ మాట చెప్పా. అదే నేను ఈ రోజున ఆర్యవైశ్య సంఘం మీటింగ్ పెడితే వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా వాళ్ళకి ఎంత అన్యాయం జరిగిందన్నది. దళితుల మీటింగ్ పెడితే దళితులకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. ఏ సామాజిక వర్గం మీటింగ్ పెట్టి చెప్పమన్నా రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసం వల్ల వాళ్ళకి ఎంత నష్టం జరిగింది, భవిష్యత్తు ఎంత అంధకారం అయింది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయగలను. అందరినీ ఆయన మీద పోరాటం చేయమని చెప్పి నేను వివరించి మరీ చెప్పగలను. కాబట్టి అది ఒక్క కులానికి సంబంధించింది కాదు. చాలామంది ఉన్నారండి, వందల వేలల్లో ఉన్నారు. నాకు చేతనైనంత వరకు నేను పూనుకుని మొదలు పెడతాను. నన్ను చూసి అరే ఆయన కూడా ఏదో చేస్తున్నాడు మనం కూడా ఏదో చేద్దామని ఇంకొక 10 మంది బయలుదేరి ఆ బాధ్యతలను ఆదుకుంటే నేను ఎంతో సంతోషిస్తాను. వాళ్ళకి పాపం సంపాదించే కొడుకు జైల్లో ఉండటంతో గత 5 సంవత్సరాలుగా వాళ్ళు ఆర్థికంగా పూర్తిగా చితికిపోయారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దానికి కొంతమంది దాతలు గతంలో మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి ప్రామిస్ చేశారు. ఆ దాతల్ని అప్రోచ్ అయ్యి మమ్మల్ని అప్పుల రొంపిలోంచి బయటపడేయండి అని చెప్పి కోరడానికి ఒకళ్ళని అప్పచెప్పాను. నేను కూడా వాళ్ళతో మాట్లాడతాను. అలాగే ఆయనకు ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి ఇబ్బందుల్ని తొలగించడానికి, విచారణ సత్వరంగా జరిగేలాగా చేయడానికి ఆయన ట్రయల్ లాయర్ని కూడా పెట్టుకునే స్తోమత ఆయనకి లేదు. ట్రయల్ లాయర్ లేకపోతే అవతల ఎన్ఐఏ లాయర్ ఉంటారు, చాలా బలమైన లాయర్లు ఉంటారు. కాబట్టి ఆయనకి బలమైనటువంటి లాయర్ యొక్క అవసరం ఉంది. అటువంటి న్యాయ సహాయం కోసం లాయర్లను బతిమాలి ప్రోబోనోగా చేయమని చెప్పాలి. సలీం గారు గత 6 సంవత్సరాలుగా ప్రోబోనో ఉచితంగా ఆయనకి న్యాయ సేవలు అందిస్తూ చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే ఉచిత సేవ చేసే లాయర్ గారే వాళ్ళ కుటుంబ పోషణ కూడా అప్పుడప్పుడు హెల్ప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే ఆయన వెనక్కి తిరగకుండా సహాయం చేస్తున్నారు. అలాగే ఇంకొంతమంది సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా అలాగే శ్రీనివాసు ఈ రోజున బెయిల్ వచ్చింది కాబట్టి తన కాళ్ల మీద తను నిలబడి జీవనోపాధి వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కూడా కొన్ని సజెషన్స్ చేశాం, ఆయన్ని పాటించమని చెప్పాం. దీన్ని టైం టు టైం ఏం జరిగిందో కనుక్కుని వాళ్ళకు కొంచెం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. మీరు గోదావరి ఒడ్డున ఉంటారు, వరద మీదకి వచ్చిన తర్వాత చేయగలిగింది ఏమి ఉండదు కదా. వరద రాకముందే మనం కొంచెం ఇళ్ళు పైకెత్తి కట్టుకోవడమో లేకపోతే కరకట్ట ఎత్తి పెంచుకోవడమో చేయాలి కదా. ఆ పని చేద్దామని చెప్తున్నా. అనుకోకుండా జరిగింది. నేను చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందే ఆయన
బాధితుడు జనపల్లి శ్రీనివాస్. జనపల్లి శ్రీనివాసుని పలకరించి అతన్ని వివరాలు తెలుసుకుని అతనికి ఏం సాయం చేయగలమో అది చేయడం కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నప్పుడు వచ్చినప్పుడు మీరందరూ అడుగుతారు, నువ్వు ఎందుకు వచ్చావా, నువ్వు ఏ స్థాయిలో వచ్చావు, నీకున్న స్టేటస్ ఏంటి అని. కాబట్టి రాజకీయాల్లోకి రావడం ఎప్పటికైనా అవసరమే అనిపించింది. కాబట్టి అనుకోకుండా అమలాపురాన్ని ఈ డిక్లరేషన్ కోసం ఎంచుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అమలాపురం భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే ఏం చెప్పలేనండి. ప్రస్తుతానికి ఎటువంటి అభిప్రాయాలు ప్రస్తుతానికి లేవు. నా ముందున్నటువంటి బాధ్యత, నాకు నేను నిర్ణయించుకున్న ప్రోగ్రాం మీకు చెప్పాను, అంతవరకే ప్రస్తుతానికి పరిమితమైంది. దానికి కారణం అదిగా నేను చేయదలుచుకున్న పని, నా జీవితంలో మిగిలి ఉన్న కాలాన్ని పర్పస్ఫుల్గా ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకుని గడుపుదామన్న ఉద్దేశంతో, ఏ ఆబ్జెక్టివ్లో అయితే సమాజానికి అన్నిటికంటే ఎక్కువ మంచి జరుగుతుందని ఆలోచించి, ఇది అన్నిటికంటే ముఖ్యమైన ప్రాధాన్యమైనటువంటి అంశం అని నేను అనుకుని ఈ పని నేను చేయదలుచుకున్నప్పుడు ఇంకా ఆ పదవి దీనికి ఈ పని చేయడానికి అడ్డంకి వస్తుందన్న ఉద్దేశంతో ఆ పదవిలో చేరాను. అధికారిగా ఫెయిల్ అయినా సక్సెస్ అయినా రిటైర్ అయితే అయిపోయాను కదా. సో అది గతం. ఇది కొత్త ప్రయాణం. ఈ ప్రయాణాన్ని దానంతట దానుగా మీరు రేపటి నుంచి తూకం వేయండి, అంతే తప్ప మిగిలిన విషయాలతో దీన్ని పోల్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడే 1 year అయింది. వాళ్ళు కొన్ని విషయాల్లో గట్టి చర్యలే తీసుకుంటున్నారు. కానీ గతంలో ఉన్నటువంటి కొన్ని విషయాల్లో కొన్ని విమర్శలు వచ్చినాయి. కానీ ఆ పరిస్థితులే ఈరోజు కూడా కొనసాగుతున్నాయనేటువంటి విమర్శలు కొన్ని ఉన్నాయి. కాబట్టి వీటిని ఏ రకంగా సరిదిద్దుతారో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని సరిదిద్దలేకపోతే వాటి మీద కూడా మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఎప్పటికైనా ఉంటుంది.